Hey guys, welcome back to my channel with another tutorial. సో గైస్ ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో రియలిస్టిక్ ఫోటో ఎఫెక్ట్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్ మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయన్నమాట ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. అండ్ గైస్ లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో దానికోసం ముందుగా మనం అడోబ్ ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏదైతే ఇమేజ్ని ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను క్రాప్ టూల్ తీసుకొని ఇమేజ్ని అయితే ఎక్కడి వరకు అయితే నేను ఎడిట్ చేయాలనుకుంటున్నానో అక్కడ వరకు అయితే క్రాప్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా క్రాప్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డీసాచురేట్ చేసుకుంటాను. సో దట్ మనకి ఇది బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను కర్వ్ ఆప్షన్స్లోకి వెళ్ళి కొంచెం ఇక్కడ ఇమేజ్ని కొంచెం బ్లాక్గా అయితే చేసుకుంటాను ఈ విధంగా. అండ్ కొంచెం ఇక్కడ లైటింగ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను ఒక సాలిడ్ కలర్ అయితే తీసుకుంటాను. సో ఇక్కడ నుంచి నేనైతే ఈ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు ఏ కలర్ కావాలనుకుంటే మీరు ఆ కలర్ని అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. చేసుకొని ఒక పైన అయితే క్లిక్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ నార్మల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్లయితే కలర్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఈ లేయర్ యొక్క లేయర్ మాస్క్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో Ctrl+I క్లిక్ చేసుకోవాలి. సో దట్ మనకు అది ఇన్వర్ట్ అయిపోతుంది అనమాట లేయర్ మాస్క్. ఓకే, వన్స్ ఒకసారి ఇలా ఇన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం బ్రష్ టూల్ అయితే తీసుకోవాలి. బ్రష్ టూల్ తీసేసుకొని మనం ఇక్కడ డ్రా చేసుకున్నట్లయితే చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఈ లేయర్ మాస్క్ కలర్ ఏదైతే ఉందో అదే రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ లేయర్ మాస్క్లో ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడెక్కడైతే మనం డ్రా చేసుకుంటున్నామో ఆ ఏరియా అనేది ఇక్కడ ఇట్లా వైట్లోకి చేంజ్ అవుతుంది చూడండి. ఓకే, సో ఆ విధంగా మనకి ఇట్లా కంప్లీట్గా కూడా మనం ఇట్లా దీన్ని ఇన్వర్ట్ నుంచి నార్మల్గా అయితే చేసేస్తామన్నమాట. సో ఆ విధంగా మనమైతే బ్రషింగ్ అయితే చేసుకొని డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ముందుగా నేను ఈ విధంగా అయితే డిజైన్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి మనం మెయిన్ అయితే హార్డ్ రౌండ్ బ్రష్ అయితే తీసుకొని ఫ్లో అండ్ ఒపాసిటీ 100% పెట్టేసుకొని ఇలా డిజైన్ అయితే చేసుకోవాలి. వన్స్ ఒకసారి ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని కిందికి వచ్చి ఎక్కడైతే మనం క్లిక్ చేయాలనుకుంటున్నామో అక్కడ కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. సో దట్ మనకు స్ట్రైట్ లైన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ ఇలా క్లిక్ చేసుకుంటే మళ్ళీ అక్కడ నుంచి అక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ క్లిక్ చేసుకుంటున్నాను, షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నాను, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకసారి క్లిక్ చేసుకుంటున్నాను, అండ్ లాస్ట్లో ఇక్కడ ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ కొంచెం బ్రష్ ఏదైనా తగ్గించుకొని ఇక్కడ ఒకసారి క్లిక్ చేసుకుంటున్నాను, షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఒకసారి అండ్ మళ్ళీ ఇక్కడ ఒకసారి ఇలా మనం షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేసుకుంటుంటే మనకి ఇట్లా స్ట్రైట్ లైన్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. సో ఫేస్ యొక్క షేప్ బట్టి నేను ఆ స్ట్రైట్ లైన్ అయితే డిజైన్ చేసుకున్నాను. ఆఫ్టర్ బ్రషెస్ కొద్దిగా తగ్గించుకొని ఒకసారి ఇక్కడ క్లిక్ చేసుకున్నాను, షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. సో సేమ్ అలాగే బ్రషెస్ తగ్గించుకోవాలి, ఇక్కడ ఒకసారి క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ ఒకసారి క్లిక్ చేసుకోవాలి, అండ్ ఇక్కడ ఒకసారి క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ బ్రషెస్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటున్నాను, షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నాను, అండ్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నాను. సో సేమ్ అలాగే ఇక్కడ ఒకసారి షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఒకసారి అండ్ ఇక్కడ ఒకసారి ఈసారి కొంచెం బ్రషెస్ తగ్గించుకొని షిఫ్ట్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి, షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి, అండ్ కొంచెం పైన ఇలా క్లిక్ చేసుకోవాలి. సో సేమ్ మళ్ళీ ఇలా ఇక్కడనే క్లిక్ చేసుకోవాలి, షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి, మళ్ళీ కొంచెం పైన క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఒకసారి షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఒకసారి, షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఒకసారి. ఓకే, ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఫోర్గ్రౌండ్ వైట్ ఉంది కదా, దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే రివర్స్ అవుతుంది. రివర్స్ అయినప్పుడు మనం షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఒకసారి క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఒకసారి క్లిక్ చేసుకోవాలి. సేమ్ అలాగే షిఫ్ట్ ఇక్కడ ఒకసారి క్లిక్ చేసుకోవాలి, షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఒకసారి క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ ఒకసారి క్లిక్ చేసుకోవాలి. సో దట్ అది ఇన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ దీన్ని మనం ఒక కాపీ అయితే చేసుకోవాలి. సో ఒరిజినల్ది హైడ్లో పెట్టేసుకొని ఏదైతే కాపీ చేసుకున్నామో దాని యొక్క లేయర్ మాస్క్ అనేది డిలీట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ దీనికి న్యూ లేయర్ మాస్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే న్యూ లేయర్ మాస్క్ వస్తుంది. ఏదైతే న్యూ లేయర్ మాస్క్ వచ్చిందో దాన్ని మనం మళ్ళీ ఇన్వర్ట్ చేసుకోవాలి. సో Ctrl+I ఇన్వర్ట్ వచ్చేసింది. ఓకే, వన్స్ ఒకసారి ఏదైతే ఇన్వర్ట్ అయిందో దానికి మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ నుంచి బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ ఐస్ అయితే డ్రా చేసుకుంటాం అనమాట.
సో ఇక్కడ మనం కొంచెం నీట్గా డ్రా చేసుకోవాలి. కంప్లీట్గా ఐ కవర్ అయ్యే విధంగా అయితే మనం చూసుకోవాలి. సో దట్ అప్పుడు మనకు రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. ఎక్స్ క్లిక్ చేసుకుంటే మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఏదైతే అన్వాంటెడ్ ఏరియా ఉంటుందో దాన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ కూడా డ్రా చేసుకుందాం. ఆఫ్టర్ సేమ్ ఇక్కడ లిప్స్కి కూడా డ్రా చేసుకుందాం. ఫస్ట్ అవుట్లైన్ అయితే గీసుకుందాం సో దట్ మనకు ఈజీగా ఉంటుంది అనమాట ఫిల్ చేసుకోవడానికి. ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత ఈ టీత్ ఏదైతే ఉందో దానికి కలర్ అయితే రిమూవ్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఇక్కడ ఇది ఇన్వర్ట్ అయితే చేసుకొని రిమూవ్ చేసుకుంటున్నాం సింపుల్గా. ఓకే, ఆఫ్టర్ దట్ ఏదైతే మనం ఫస్ట్ హైడ్ చేసుకున్నామో దాన్ని అన్హైడ్ చేసుకోవాలి. అన్హైడ్ చేసుకొని ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి ఇక్కడ మనకు కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని దీన్ని ఇలా కొంచెం ఇలా స్లైడ్ చేసుకోవాలి ఇక్కడ రైట్ సైడ్కి. అండ్ దీన్ని కూడా ఇక్కడ స్లైడ్ చేసుకోవాలి సో దట్ ఆ లేయర్ అనేది బ్లెండ్ అవుతుంది అనమాట. చేసేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. సేమ్ అలాగే దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రాగ్ చేసేసుకొని సింపుల్గా మనం ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఈ బ్యాక్గ్రౌండ్ లాక్ ఉంది కదా, దీన్ని అన్లాక్ చేసేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కీబోర్డ్లో Ctrl+Shift+Alt+E క్లిక్ చేసుకుంటే మనకు ఒక న్యూ లేయర్ వచ్చేస్తుంది అనమాట. ఈ గ్రూప్లో ఉన్న ఇమేజెస్ అన్ని కలిపి ఒక లేయర్ వచ్చేస్తుంది. ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్లోకి వెళ్ళి కెమెరా రా ఫిల్టర్ అని ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకొని మనం ఇక్కడ కొన్ని బేసిక్ చేంజెస్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్పోజర్ అనేది కొంచెం తగ్గించుకోవాలి, కాంట్రాస్ట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి కొద్దిగా. ఇక్కడ హైలైట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. ఇక్కడ షాడోస్ ఉంది కదా, ఈ షాడోస్ని కొంచెం తగ్గించుకోవాలి. అండ్ వైట్స్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. అండ్ బ్లాక్స్ అనేది తగ్గించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టెక్స్చర్ అనేది కదా, దీని అయితే కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి 10 అలా. క్లారిటీ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ డీటెయిల్గా కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ విగ్నేటింగ్ అని ఉంది కదా, ఇది లెఫ్ట్ చేసి సో ఇలా బ్లాక్ వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో. మనం తీసుకోవచ్చు, ఇక్కడ టెక్స్చర్ లాగా వస్తుంది. అలా పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేస్తాం. సో కొంచెం మనకు అప్పుడు రియలిస్టిక్ డ్రామా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో గైస్ మనకు డిజైన్ అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.